రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం రైతు భరోసా. ఈ పథకం కింద రైతులకు ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తారు. దీన్ని 2 విడతల్లో అందజేస్తారు. ఈ మొత్తం రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం పేరు రైతు భరోసా. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2018లో రైతు బంధు పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. తొలి దశలో ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం ఏడాదికి ఎకరానికి 8,000 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత దీన్ని 10,000కు పెంచారు. అనంతరం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం 2025 రైతు బంధు అనంతరం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2025లో రైతు బంధు పథకాన్ని రైతు భరోసా పేరుతో అమలు చేస్తోంది. రైతులకు ఏడాదికి ఎకరానికి 12,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. పంట పెట్టుబడి కోసం ఆర్థిక సాయం అందించడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ప్రోత్సహించడం. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతు అయి ఉండాలి. కనీస వయసు 18 ఏళ్లు ఉండాలి. దరఖాస్తుదారుడి పేరు మీద భూమి ఉండాలి. వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగి ఉండాలి. అది ధరణి పోర్టల్లో నమోదై ఉండాలి. ఆర్ఓఎఫ్ఆర్ పట్టదారులు అర్హులే. సాగుకు యోగ్యం కాని భూములు సముదాయాలకు చెందిన ఉన్నవారు రైతు భరోసాకి అర్హులు కాదు. రైతు భరోసా పథకానికి కొత్తగా ఎలా దరఖాస్తు చేసుకోవాలి? గతంలో రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులు మళ్లీ రైతు భరోసా పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ రైతులందరికీ వారి బ్యాంకు ఖాతాల్లో ఆటోమేటిక్గా పెట్టుబడి సాయం జమవుతుంది. కొత్తగా రైతు భరోసాకి అర్హులైన రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ రైతు భరోసా పథకానికి ప్రస్తుతం ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యం అందుబాటులో లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు తప్పనిసరిగా ఆఫ్లైన్లో అంటే నేరుగా మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారికి లేదా క్లస్టర్ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజాపాలన కేంద్రాలు, మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారి నుంచి రైతు భరోసా ఫామ్ను పొందవచ్చు. లేకపోతే ఇంటర్నెట్ నుంచి దరఖాస్తు ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫామ్స్ ఇచ్చిన కాలంలో రైతులకు సంబంధించి వివరాలు నమోదు చేయాలి. రైతు మొబైల్ నెంబర్ని ఇవ్వాలి. పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్తో అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలు జతచేసి మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారికి, క్లస్టర్ అధికారికి సమర్పించాలి. అధికారులు రైతులిచ్చిన వివరాలు పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులైతే రైతు భరోసా పథకం కోసం జిల్లా స్థాయి అధికారులకు సిఫారసు చేశారు.